హలో అండి విజ్ఞాన్ గారు. రామాంతపూర్లో జరిగిన ఘోరం చూసారా? తాగడానికి పోయారు. ఓ ఇద్దరు కొట్టుకుంటున్నారు. పాపం ఆ పిల్లోడికి గొడవే లేదు. నిన్న మొత్తం ఛానల్స్ అన్నీ అవే వేసి ఎంత బాధ అనిపించిందో. ఆ గొడవకెళ్ళి సద్దు మణిగించడానికి వెళ్తే కొట్టి చంపేశారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఇక్కడ చాలా బాధాకరం కదా. మనిషి చనిపోయాడని ఏమనొద్దు కానీ లేని పెత్తనాలు ఎప్పుడు నెత్తినేసుకోకూడదు, ప్రాణాలు పోతాయి. బికాస్ అంటే అవి ఎక్కడైనా పర్లేదు కానీ బార్లలో, వైన్ షాప్ వెనకాలలో మనిషిలా ఉండట్లేదు కదమ్మా. తాగిన తర్వాత తాగుతారు, అందరూ తాగుతారు, పెద్ద విషయం కాదు తాగడం. అది 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 గొప్పగా చెప్పుకొని కూడా తాగే వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఓకే. కాకపోతే అందరూ తాగుతున్నారు, అది పెద్ద దాన్ని నేను తప్పను. ఎందుకంటే బయట అమ్ముతున్నాడు కాబట్టి నువ్వు నీళ్ళ బాటిల్ ఎలా కొనుక్కుంటున్నావో వాడు వైన్స్ కూడా అలాగే లేదు లేదు. ఇంతకు ముందు ఎలా ఉండదు చెప్తా. ఇప్పటికీ మా ఊర్లో అట్లా ఉంటదిలే కానీ తాగుతున్నారు అని అంటే వాడిని చెడ్డోడి కింద లెక్కేసేవారు. ఆంధ్రాలో అయితే ముందే అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేయరు తెలుసా. తాగుబోతోటి అంటాడు, ఇంత తాగి వచ్చి పడుకున్నా సరే. అవునా, తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో మామగారులు అల్లుడు చెప్పేది నేను, కూతుర్నిచ్చిన అల్లుడికి తీసుకొచ్చి అందరూ కూర్చుని తాగుతూ ఉంటే భార్యలు, కోడళ్ళు, కూతుర్లు వడ్డిస్తూ ఉంటారు వాళ్ళకి స్టఫ్. అదొకటి ఏమంటారు దాన్ని, అదో పండగ వాతావరణం, నవ్వుకుంటారు, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు కూతుర్లు అంటే లేచి కత్తులు కట్టాలు ఇసురుకునే అంత తాగరు వాళ్ళు. ఏదో కొంచెం మర్యాదకు తాగి ఎంజాయ్ చేస్తారు. చికెన్ ఆడవాళ్ళు కూడా గ్లాస్ పట్టుకుంటారు. ఎన్ని చూడలేదు. ఏదో తప్పు పడడానికి ఇప్పుడు నువ్వు తాగేది నేను తాగేది అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది. మన ఏరియాల గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు బార్లకు వెళ్ళి తాగుతున్నారంటేనే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు. ఏముంది, ఇంటి దగ్గర తాగి కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాని కాదు ఇక్కడ, కానీ మధ్యలోకి వెళ్ళి చంపేశారు. ఇక్కడ విషయం చూడు. మళ్ళీ ఇంకొకటి, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. మెడికల్ స్టోర్కి వెళ్ళేవాడు ఇట్టా కాలర్ ఎగరేసుకొని వెళ్తాడు. వైన్ షాప్లో మందు కొనేవాడు ఇట్టు తాగిపోతాడు కాబట్టి. ఆహా, మెడికల్ స్టోర్కి వెళ్తేనే మనం భయపడాలి. ఎందుకు? అమ్మ వీడికి ఏం రోగం ఉందో అనుకుంటారు చూసేవాళ్ళు. ఇలా వైన్స్ కొనడానికి భయం ఎందుకు? తాగుబోతు వేస్తే ఇలాంటి విషయాలు ఉంటాయి, తాగకూడదు. సరే, నా వాట్ హ్యాపెండ్, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటకు చెందినటువంటి భాస్కర్ అనే ఒక ఆయన మన అంబర్పేటలో బాపూజీ నగర్లో చిన్న ఇల్లు తీసుకొని భార్య కొడుకుతో సంసారం ఉంటూ కారు నడుపుకుంటూ తిరుగుతున్నాడు. తను డ్రైవర్ భాస్కర్ అనే ఆయన, పెద్ద ఆయన. వాళ్ళ అబ్బాయి పవన్ కుమార్ డిగ్రీ పూర్తయింది, ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాడు. నాన్న తెచ్చిన అరాకొర డబ్బులతో, చిల్లర డబ్బులతోనో లేక అదోటి ఇదోటి ఆడుకుంటున్నో ఆన్లైన్ గేమ్స్తోనో పావులో 10 సంపాదించుకుంటూ తాగుతున్నాడు. బార్లలోకి వెళ్ళి సంపాదించుకుని బతకట్లా తాగుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ రిషికేష్ అనే ఆయన్ని పట్టుకొని వెళ్ళి బార్కి వెళ్ళాడు. రిషికేష్ బర్త్డే పాపం, బార్కి వెళ్ళాడు వీడు. నౌ వాట్ హ్యాపెండ్, వీళ్ళ టేబుల్ పక్కనే శ్రవణ్ కుమార్ గౌడ్ అండ్ హరికృష్ణ. వాళ్ళు అంబర్పేటలోనే పటేల్ నగర్, కొంచెం పక్క కాలనీ వాళ్ళు. వీళ్ళంతా కలిసి రామాంతపూర్లో గుడ్ డే, అదేం గుడ్ డేనో ఆ రోజు, ఆ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారు. వీళ్ళ తాగుడు వీళ్ళది, వాళ్ళ తాగుడు వాళ్ళది. సంబంధం లేదు ఇక్కడ. ఆ టేబుల్ కూడా సంబంధం లేదు. నీ సర్వర్ వేడు, వాడి సర్వర్ వేరు, మీ సర్వర్లకు కూడా సంబంధం లేదు. నవ్వు వాళ్ళిద్దరు ఏమ్రా అని కొట్లాడుకుంటున్నారు. వాడు ఫోన్ ఎత్తేసాడు, వీడు ఫోన్ ఎత్తేసాడు. వాడు వీడిని కింద నుంచి తన్నాడు, వీడు పైనుంచి పీకాడు. అరే ఏంద్రా బాబు ఇలా కొట్టుకుంటున్నారు ఏంటి, కొంచెం కొట్టుకోకుండా ఉండండి శాంతి అన్నాడు. వీడెవడు మధ్యలోకి వెళ్ళి, నువ్వెవడు రా మా మధ్యలోకి రావడం అని చెప్పి బీర్ సీసా పగలు కొట్టి పళ్ళు మనోడు కొట్టాడు. ఈ అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. తల మీద ఏ సెన్సిటివ్ పార్ట్ ఉంటుందో తెలియదు. ఆ అబ్బాయికి ఏమన్నా హెడ్ ఏక్స్ ఉన్నాయో తెలియదు. వాడు కరెక్ట్ స్పాట్లో ఎక్కడో చూసి కొట్టాడు. కొట్టాడు. మళ్ళీ పాపం వాడు చంపినోడిని కొడితే అబ్బాయి ఇది అంటే సంబంధం లేని గొడవ ఇది అసలు. పోనీ నీకు ఆ శ్రవణ్ కుమార్కి ఏమైనా కూడా ఏం రా చూసుకుందాం రారా అని చెప్పేసి నువ్వు వెళ్ళినా, వాడిని నువ్వు 4 దన్ని వాడు నిన్ను 4 దంతే అక్కడ ఏదో అయ్యింది అనుకుంటే, బట్ నథింగ్ లైక్ దట్. సంబంధం లేని గొడవ. వాడెవడో కొట్లాడుకుంటుంటే వీళ్ళు వెళ్ళారు మధ్యలోకి. అండ్ ఇప్పుడు ఈ కొట్లాట ఎప్పుడైనా సరే వెంటనే ఏరా అని చెప్పి అయితే పొడుచుకోరుగా. కొంచెం ఒక మాటతో స్టార్ట్ అవుతుంది, 4 అరుపులు ఉంటాయి, అరుపులు కేకలు అవుతాయి, ఆ కేకలు కాస్త బూతులు అవుతాయి, ఆ బూతులు కాస్త చేయి చేసుకోవడం దగ్గరికి వెళ్తాయి, అప్పుడు తన్నుకుంటారు,
ఆ తన్నులు కూడా కొంచెం విపరీతంగా ఘర్షణ వాతావరణం పెరిగితే అప్పుడు పొడుచుకోవడాలు, తల తీసి గోడకేసి కొట్టడాలు, బీర్ సీసాలు బగల కొట్టడాలు అవుతాయి. ఈ పీరియడ్ అంతా కనీసం ఒక 1/2 అవర్ పడుద్దా? పడుతుంది ఇంచుమించు. ఊరికే గొడవ కావాలనుకుంటే అవును. మరి 1/2 అవర్ సేపు ఆ బార్ యాజమాన్యం ఏం చేస్తుంది అక్కడ? ఈ క్వశ్చన్ రేస్ చేశాడు భాస్కర్ డ్రైవర్. పిల్లలు గొడవ పడుతున్నప్పుడు బారులు బయటికి గంటేయాలి వాళ్ళని. అవును. వాడు ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడ్డారు, అంటే నువ్వు వాళ్ళని బయటికి గంటేస్తే ఇక్కడ ఇప్పుడు ఈ పవన్ కుమార్ చనిపోయేవాడు కాదుగా. అవును. వాళ్ళేదో కొట్లాడుకుంటారు, వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు మత దిగ్గాని, వాళ్ళ ఫ్రెండ్సే కదా. ఇప్పుడు కలిసిపోయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా కలిసే ఉంటారు. అవును. మళ్ళీ వాడు అయ్యో ఇలా చేసారా బాబు అని చెప్పి ఇద్దరు కలిసే తిరగచ్చు. ఇద్దరు కలిసే తిరుగుతారు. మధ్యలో ఉన్న వాడు ప్రాణం పోయింది. బార్ యాజమాన్యం, బార్లు నువ్వు వైన్ షాప్లో మెయింటైన్ చేస్తున్నావు అంటే అలానే మళ్ళీ నువ్వు వెళ్ళి వాళ్ళని చంపొద్దు. ఇప్పుడు గోవాలో జరిగినట్టు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటే వీడెళ్ళి వాడిని చంపిన దాఖలాలు చూసాం. సో కంట్రోల్ చేయి, లేదా గెట్ లాస్ పంపించేసే అక్కడి నుంచి, అవసరం లేదు. వాళ్ళకి ఇవ్వకు, బిల్ కట్టించుకొని పంపించేసే. నువ్వెవడరా అనుకుంటే పోలీసులను పిలు. యాక్చువల్గా ఇలాంటి చోట్ల ఆ సెక్యూరిటీని కూడా ఉంచుకుంటారు కదా, బౌన్సర్స్ ఉంచుకుంటారు. అమ్మ అట్లాంటి సెక్యూరిటీలు ఉండట్లా. ఆ సెక్యూరిటీలు ఎలా ఉంటున్నారో తెలుసా? వీడు ఆ పక్క రాష్ట్రం నుంచి గుట్కాలు నమ్మలే వాళ్ళు వస్తారు చూడు ట్రైన్లలో, బాత్రూమ్ల దగ్గర కూర్చొని 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటున్నాడు. వాళ్ళు ఇలా ఉంటారు. అంటే నువ్వు గట్టిగా అరిస్తేనే చచ్చేలా ఉంటాడు వాడు. యాక్చువల్గా సెక్యూరిటీ ఎలా ఉండాలంటే నువ్వు భయపడాలి వాడిని చూసి. కానీ ఉంటారు కదా అంటున్నాను నేను. ఉండరు, పెట్టుకోవట్లా. ఇప్పుడు మళ్ళీ వీడికో 40,000 వాడికో 50,000, మాకు అవసరమా? అవన్నీ లేకుండా వీళ్ళు ఎట్లా బార్లు నడుపుతారు? నడపకూడదు కదా, అదే చెప్తున్నా. పర్మిషన్స్ ఇవ్వడానికి ముందే ఇవన్నీ ఆ క్రైటీరియాలోకి వస్తాయి కదా, రావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పర్మిషన్లు ఇచ్చి వదిలేస్తున్నారు. అంటే పోలీస్ స్టేషన్ లో కూడా, అంటే పోలీసులకు కూడా వీళ్ళ బార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటది కదా, ఇంకా చెప్పాలి అంటే స్పందిస్తారు కదా. ఒక లైసెన్స్డ్ గన్ ఉన్న బాడీ గార్డ్స్ ఉంటారు చూడు, అట్లాంటి ఉన్న ఒకటి పెట్టాలి. అలానే వాడిని కాల్చమని కాదు అర్థం, భయం ఉంటుంది మనుషులకి. ఉంటారు. అదే ఆ సెక్యూరిటీ క్రైటీరియాలు అవి కూడా ఉంటాయి. ఎందుకంటే పబ్స్ లో పెడుతున్నారు, తాగినోళ్ళు గొడవ చేస్తారు కదా, క్లబ్ ఇట్లాంటి వాటిలలో పెడుతున్నారు, పబ్స్ లో పెడుతున్నారు. ఈ చిల్లా చితక బార్లలో ఉండట్లా. అంటే అదేంటి జనతా బార్స్, నువ్వు వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకోవడం, ఎవడో ఒకడు ఆకు వక్కగాడు వచ్చి ఏం కావాలన్నా అని అడిగి తెస్తాడు. ప్రాపర్ యూనిఫామ్స్ కూడా ఉండవు, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు, ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు. సీసీ కెమెరాలు ఉన్నాయా? సీసీ కెమెరాలు కూడా పేరుకైతే ఉంటాయి కానీ పని చేస్తే ఇలాంటివి ఉంటాయి. నడిపేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి కదా అని ఓ టైంకి తెరుస్తారు, ఓ టైంకి మూస్తారు, ఓ టైంకి తుడుచుకుంటాడు. అంతేగాని గొడవలను పట్టించుకోవట్లా. గొడవలు ఎవడైనా సరే చిన్నగా అరుచుకున్నా కూడా. అండ్ ఇంకోటి, అసలు 21 years నాట్ అలౌడ్ అని బోర్డులు పెడుతున్నావు, కానీ గొడవలు పడే వాళ్ళు నాట్ అలౌడ్ అనే బోర్డు పెట్టు. ఆ జ్యూస్ అన్నా సరే అమ్మో ఇక్కడికి వచ్చి గొడవ పడకూడదు అనుకుంటారు. అవతలోడు అరిచిన రే వద్దురా గెంటేస్తాడు, అరవకంటాడు. ఎందుకురా అరుస్తున్నావు అని వీడు రైజ్ అవ్వడు. ఇలాంటివి చూసుకోవాలి. ఇప్పుడు ఇది వీడు బర్త్డే పార్టీకి వెళ్ళి అట్నుంచి అటే పోయాడు. ఊహించాడా నేను బార్కి వెళ్ళి తాగేసి వస్తా, ఎంజాయ్ చేసి వస్తా అనుకున్న మనిషి అక్కడికి వెళ్ళి ప్రాణం పోయి వస్తాను అనుకోడే. సో ఈ బార్లోనే నాట్ ఓన్లీ బార్లు, మా వైన్ షాప్ వెనకాల కూడా పర్మిట్ రూమ్లని ఇస్తున్నారు. ఇంతే చిన్న ఎంతో ఉంటే బల్లా గిల్లా వేసి ఎవడు పడితే వాడు తాగేయచ్చు. ఎట్లుంటుందంటే ఇంతే గ్యాప్. అంటే గొడవలు ఎలా అవుతాయి, వాడు పాపం గొడవ పడాలని రాడు. నీకు స్టఫ్లు ఏమి ఇస్తారు మహా అయితే వాళ్ళ పేపర్లో, న్యూస్ పేపర్లలోనే ఫిష్ ఫ్రై ఆమ్లెట్లో వేసిస్తారు. ఇట్ట పట్టుకొస్తావు. ఆ వెనకాలోడు తెలుసో తెలియక ఇటు తిరుగుతాడు, చేయి తగిలి అది పడింది. వీళ్ళిద్దరు గొడవ చెప్పి ఆడ పొడుచుకొచ్చేస్తారు. ఏమరా నువ్వు చూసుకోవా, ఏమరా నువ్వు చూసుకోవా. ఇది పరిస్థితి. ఇలా ఉంటాయి. పాపం బాధాకరం. థ్యాంక్ యూ.